రాజశేఖర్ గారు నిన్న మహాన్యూస్ మీద ఛానల్ మీద దాడి చేశారు. ఆ దాడికి అంటే ఖండిస్తూ కూడా చాలా మంది ఏపీకి సంబంధించిన నేతలు, ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని మీద ట్వీట్ చేశారు, ఖండించడం అని జరిగింది. మరి ఇదే దాడి సాక్షి మీద జరిగినప్పుడు ఎందుకు ఖండించలేదు అనేది చర్చ. దాంట్లోనే సమాధానం ఉంది. మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. మేము చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే విచారం. దాంట్లోనే ఉంది సమాధానం. లోకేష్ స్పందించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ కార్యకర్తలు వెళ్ళి పచ్చ ఛానళ్ళ మీద దాడి చేశారు. అది తప్పు కాదు. సాక్షి మీద దాడి చేసినా తప్పు కాదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ వీళ్ళతో పొత్తులో ఉన్నారు కాబట్టి దీని మీద దాడి చేస్తే తప్పు. అట్లా ఉంటుంది. ఓకే, అవకాశవాదం. నిన్న అటాక్ చేసినప్పుడు కూడా వైసీపీ అదేవిధంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. రేపు భవిష్యత్తులో కూడా ఇదే సోషల్ మీడియా, వైసీపీ కానివ్వండి అదేవిధంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా? వాళ్ళు ఆల్రెడీ కలిసే ఉన్నారు. కొత్తగా ఏముంది? కేసీఆర్ ఏమో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతారు, జగన్మోహన్ రెడ్డి ఏమో వాళ్ళని పొగుడుతారు. నాయకులే ఒకళ్ళు పొగుడుతున్నప్పుడు ఇంకా క్యాడర్ కలిసి పనిచేస్తే దానికి పోతే ఏమో వింత ఏం లేదు కదా. ఓకే, రాజశేఖర్ గారు, ఇప్పుడు మొన్న ఒక మీటింగ్ లో ఏంటంటే పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఆమె నోరు జారారా లేకపోతే కావాలని అన్నారా అనేది చర్చ. అదేవిధంగా ఏంటంటే నా సోదరుడు అన్నట్టు కూడా ఆమె మాట్లాడింది. డిప్యూటీ సీఎం అని పలకపోయి సీఎం అన్నట్టు కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ ఎట్లా చూస్తారు? అది స్లిప్ ఆఫ్ టంగ్. కాకపోతే ఈ వ్యక్తి పూజ మానసిక రోగులు ఉంటారు కదా, అంటే జనసేన సైనికులకు ఇది ఒక జ్యూస్ అనుకోవచ్చా? వ్యక్తి పూజ మానసిక రోగులు, వాళ్ళకి బుర్ర ఉండదు, విచక్షణ వివేకం ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ పలకరించడానికి వెళ్ళారు. ఇద్దరు కలిసి బయటకు వస్తున్నారు. దాంట్లో బాలకృష్ణ కంటే పవన్ కళ్యాణ్ 2 ఇంచులు ముందున్నాడు. ఆ ఫోటో పెట్టుకొని ఈ మానసిక రోగులు సునకానందం పొందారు. మావాడే సీఎం అన్న ఫీల్ అయిపోయారు. ఏమైంది? డిప్యూటీ సీఎం అయ్యాడు. అరే మీవాడు సీఎం అవ్వడరా 2019 ఎన్నికలు అయిపోయిన వెంటనే 2019 ఎన్నికలు అయిపోయిన వెంటనే నా టీవీ డిబేట్స్ చూసుకోండి. 2024లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తారంటే వాళ్ళ అధికార ప్రతినిధులు అదేం కాదు, మేము ఒంటరిగా పోటీ చేస్తాము, జగన్మోహన్ రెడ్డిది చంద్రబాబు నాయుడుది 60-40 బంధము అని చెప్పేవాళ్ళు వాళ్ళు. అది అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి పొత్తు ఉంటుంది అని చెప్పాడు. విపక్ష ఓటు చీలనివ్వను అని చెప్పాడు. నరన పెద్ద షాకు. విపక్ష ఓటు చీలనివ్వాలంటే మా ఓడు ఫస్ట్ 2.5 years మావాడు సీఎం, తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అన్నారు. అదే ఉండదు అబ్బాయి, మీ ఓడు సీఎం అవడు, చంద్రబాబు నాయుడే అవుతాడన్న. సీఎం అవలా. మేము కనీసం 50 సీట్లన్నా పోటీ చేస్తామన్నారు. మీకు మహా అయితే 20-22 ఇస్తారు, అంతకంటే మించి ఇవ్వరన్న. 21 ఇచ్చారు. నా వీడియోలు ఉంటాయి చూసుకోండి. అసలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అంటే మీరు నమ్ముతారా? నమ్ముతా, అఫ్ కోర్స్. నేను నమ్మను. పవన్ కళ్యాణ్ ఓన్లీ బినామీ. పార్టీ చంద్రబాబు నాయుడు. కాపు ఓట్లు వేయించుకోవడం కోసం విడిగా పార్టీలో చేరితే వేరు ఓట్లు, విడిగా ఉంటేనే వేస్తారు. అలా పెట్టించారు అంతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత పార్టీ బలోపేతం కోసం ఈనాడు కృషి చేయలేదు. పార్టీ సిద్ధాంతపరంగా కానీ పార్టీ ఫండింగ్ ఎట్లా సార్? మరి ఎట్లా నడవాలి, ఎట్లా నడిపించాలి, ఏంది పరిస్థితి? పార్టీకి ఫండింగ్ అంటే ఏం కావాలి? పార్టీకి ఏం కావాలి? మీరు వస్తే జనం వస్తారు. జన సమీకరణే కదా మీకు ప్రాబ్లం. మీరు వస్తే జనం వస్తారు కదా. కళ్యాణ మండపం తీసుకొని మీటింగ్లు పెడితే జనాలు వస్తారు. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తే వస్తారు. పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తారని పోరాటం చేస్తే వస్తారు. మొత్తం 10 సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్ని రోజులు? 10 సంవత్సరాలలో 200 రోజుల, 300 రోజుల, 400 రోజుల? 10 సంవత్సరాలు అంటే 3650 రోజులలో 650 రోజులు కూడా లేడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో. పార్టీ ఎట్లా బలపడుతుంది? మీ సొంత పార్టీ అయితే 3650 రోజుల్లో కనీసం 2000 రోజులు ఆంధ్రప్రదేశ్లో ప్రజల మధ్యలో ఉంటావు. నువ్వు బినామీ అయితే పట్టించుకో. భవిష్యత్తులో సీఎం కారంటారా పవన్ కళ్యాణ్ గారు? గెలిస్తే ఎక్కువ, ఎమ్మెల్యే అయితే ఎక్కువ. ఎమ్మెల్యే అయ్యారుగా భవిష్యత్తులో అంటున్నారు మీరు. పిఠాపురంకి అదే భవిష్యత్తులో మరోసారి ఎమ్మెల్యే అయితే చాలా గొప్ప. పిఠాపురంలో గెలవడు, పిఠాపురంలో కూడా గెలవడు. నమస్కారం.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.